హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాజపుడి. ఇదిగోండి, నేనైతే ఈరోజు జున్ను తయారు చేస్తున్నానండి. పక్కా పల్లెటూరు స్టైల్లో జున్ను ఎలా తయారు చేయాలో చూద్దాం. నేనైతే 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి, జున్ను పాలు. ఈ పాలు అయితే మాకు పాలు పోసే అతని దగ్గర తీసుకున్నాము. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్లో ఉంది కదా స్టవ్, ఆ స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్ ఉండకూడదు, లో ఫ్లేమ్ ఉండకూడదండి, మీడియం ఫ్లేమ్లో ఉండాలి. పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. అంటే కలపకుంటే మాత్రం కింద ఉంటలు కట్టేసి మాడిపోతుంది, అప్పుడు టేస్ట్ అనిపించదు, జున్ను అంతా మాడిన వాసన వస్తుంది. అందుకోసం అనేసి ఇది జున్ను తయారయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలండి. చూడండి, పాలు వేడెక్కడం స్టార్ట్ అయితేనే ఇంకా ఉంటలు కట్టడం స్టార్ట్ అయిపోతుంది. అందుకోసమని పాలు కలుపుతూ ఉంటే ఉండలు కడుతూ కింద మాడకుండా కరెక్ట్గా వస్తుంది. ఇలా మనము జున్ను తయారయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇదైతే నేను ఆవిరి మామూలుగా అయితే ఇప్పుడు మనం ఇడ్లీ చేసేటట్లు ఆవిరి పైన ఉడకబెడుతుంటారు కదా, మిరియాల పొడి వేసి, అవి నేను అలా కాకుండా ఇదైతే మా సైడు మా ఇంట్లో చేసేదైతే ఇలా చేస్తామండి. నేను చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో బర్రెలు ఉన్నాయి కదా, మాకైతే ఇలానే అలవాటు. ఇది కరెక్ట్గా జున్ను అంటే ఇదేనండి. ఇంకా సేమ్ మనము పాలను ఎలా కాంచుకుంటామో అలా పెట్టేసుకుని కలుపుతూ ఉన్నామంటే పాలు అనేది గడ్డగడతాయండి. మరి పాలు ఎక్కువగా ఫస్ట్ రోజే దూడ పుడుతుంది కదా, ఆ రోజు జున్ను ముర్రు పాలు అంటారండి, అవి అయితే జున్ను చేసుకోకూడదు, గట్టిగా వస్తుంది. మనం దూడ పుట్టిన తర్వాత 3వ రోజు కానీ జున్ను చేసుకున్నామంటే చాలా స్మూత్గా వస్తుందండి, జున్ను చాలా బాగుంటుంది. అలాంటి జున్ను తింటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఎవరైనా కానీ జున్ను పాలు వేస్తే 3వ రోజు పాలు తీసుకోండి, చాలా బాగుంటుంది జున్ను. చూడండి, మనం మాట్లాడుతూ ఉంటేనే జున్ను రెడీ అయిపోయింది. ఇలా ఇప్పుడు మనము ఉండలు కట్టేసి చూడండి, ఇలా మనము పాలకోవ ఉంటుంది కదా అలా తయారైపోతుంది, చాలా స్మూత్గా ఉంది. చూడండి, ఇదే అండి కరెక్ట్ జున్ను, ఒరిజినల్ జున్ను అంటే ఇది పక్కా పల్లెటూరు స్టైల్ జున్ను అండి. మనం కావాలంటే వీటిలోనే ఇప్పుడు జున్ను తయారైంది కదా, దీంట్లోనే బెల్లం వేసుకోవచ్చు, లేదంటే చక్కెర వేసుకోవచ్చు. మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు అండి. ఎక్కువగా బెల్లం వేస్తుంటారు, లేదంటే బెల్లం ఇష్టపడిన వాళ్ళు చక్కెర వేసుకుంటుంటారు. నేనైతే దీంట్లో ఇప్పుడు నేను ఇవి బయట నుంచి తీసుకున్న పాలు కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువగా ఉన్నాయి, కొద్దిగా వాటర్ వంచేసిన తర్వాత చక్కెర వేస్తాను. మామూలుగా మా ఇంట్లో గేదెల పాలు అయితే కనుక చిక్కగా ఉంటాయి కాబట్టి ఇన్ని నీళ్ళు రావండి. కొంతమంది అయితే ఈ నీళ్ళు కూడా తాగుతారు, అంటే జున్నులోనే స్పూన్తో తాగుతారు. నేనైతే ఈ నీళ్ళు వంచేస్తానండి. ఇంకా దించేటప్పుడు ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. ఇదిగోండి, ఇంకా జున్ను అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసినాను. చూడండి, నీళ్ళు ఇన్ని ఉన్నాయి కదా, ఇవి కొద్దిగా వంచేసుకుందామండి. వంచేసుకొని తర్వాత మనకు ఏది నచ్చితే బెల్లం నచ్చితే బెల్లం, చక్కెర నచ్చితే చక్కెర వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇవి వంచేసుకోవాలి. ఒకవేళ మీకు అలానే తినడం ఇష్టం ఉంటే వంచేసుకోవద్దండి, ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేనైతే వంచేస్తున్నా. మామూలుగా మా గేదెలు అయితే మాత్రం ఇన్ని నీళ్ళు రావండి, చిక్కగా ఉంటాయి కదా పాలు, అందుకోసమని ఇన్ని నీళ్ళు రావు. ఇంకా ఇప్పుడు మనం వంచేసుకున్నాక వేడిగా ఉంటుంది కాబట్టి దీంట్లో బెల్లం దంచి వేసుకోవాలండి, మెత్తగా దంచి, లేదంటే చక్కెర వేసుకోవచ్చు. నేనైతే చక్కెర వేస్తున్నాను. ఒక 4-5 టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ హీట్ మీద చక్కెర కరిగిపోతుందండి మనం వేస్తేనే. ఇప్పుడు మనం ఇంకా ఒక కప్పులోకి తీసుకుంటే ఇంకా అంతే, వేడివేడిగా జున్ను రెడీ అయిపోయిందండి, చాలా బాగుంటుంది. ఇది ఒరిజినల్ జున్ను అండి, ఇది మా పల్లెటూరులో చేసే పక్కా పల్లెటూరు స్టైల్ జున్ను అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.